హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. సో ఇవాల్టి వీడియో వచ్చేసి లక్ష్మీ కాసు వర్క్ ఎలా చేసుకోవాలో చెప్తున్నాను. బ్లౌజ్ మీద అంటే స్టిక్ చేసుకొని వితౌట్ నీడిల్. సో ఇది నాది బ్లౌజ్ అండి. నాకు బ్లౌజ్ మొత్తం ఇలాగా వర్క్ ఉన్నది నేను తీసుకున్నాను, మెటీరియల్ తీసుకొని స్టిచ్ చేయించుకున్నాను. సో హ్యాండ్స్కి ఏంటంటే నాకు స్లీవ్స్ దగ్గర అలా 2 ఇంచెస్ గ్యాప్ వచ్చింది. సో దానికి నేను లక్ష్మీ కాసు ఎంబ్రాయిడరీ చేసుకున్నాను వితౌట్ నీడిల్. అంటే ఎమర్జెన్సీలో మనకి 1 డేలో కావాలి అనుకుంటే, అర్జెంటుగా కావాలి అనుకుంటే ఇలా చేసుకుంటే మనం ఒక హాఫ్ డేలో మొత్తం అంతా డ్రై అయిపోతుంది పర్ఫెక్ట్గా. సో ఫస్ట్ నేను ఫెవిక్రిల్ గ్లూ తీసుకొని స్టోన్ లైన్ స్టిక్ చేసుకున్నాను. దానిపైన లక్ష్మీ కాసు మనకి మార్కెట్లో దొరుకుతాయి. అవి మనం నీడిల్తో ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు. బట్ నేను ఏంటంటే నాకు టైం లేదు, సో నాకు అర్జెంట్గా కావాలి అనుకున్నాను. సో నేను స్టిక్ చేసేసాను. స్టిక్ చేసిన తర్వాత మనం స్టిచ్ చేసుకోవచ్చు. సో అలా పెడుతున్నాను. అండ్ ఇంట్లోనే చిన్న చిన్న మెటీరియల్స్ ఉంటాయి కదా మనకి, తీసుకొని ఉంచుకుంటాం కదా, అవి కూడా ఎలా యూజ్ చేసుకోవాలో చెప్తున్నాను మీకు ఈ వీడియోలో. సో నాకు ఆల్రెడీ మీకు పైన అంటించాను కదా, రౌండ్గా ఉన్నాయి కదా, అవి నాకు ఇంట్లో అవైలబుల్గా ఉన్నాయి. దీనికి సెట్ అయిందని నాకు బ్లూ శారీ కట్టుకుంటున్నాను దీనిపైన. సో దీనికి సెట్ అయిందని నేను అలా పెట్టాను. అండ్ ఇవి దానికి కూడా గమ్ అంటించేసి పెట్టేశాను. సో 1 సైడ్ ఆఫ్ స్లీవ్ అయిపోయింది. నెక్స్ట్ సైడ్ కూడా అలాగే పెట్టేసుకోవాలి మనం. అండ్ దీని తర్వాత నాకు చిన్న చిన్న గ్రీన్ కుందన్స్ కూడా ఇంట్లో ఉన్నాయి, చూస్తున్నారు కదా వీడియోలో. అలా మనకి బిందీ షేప్లో ఉంది. సో అవి నేను ఏంటంటే వాటి కింద అలా అంటిస్తున్నాను. అండ్ తర్వాత లక్ష్మీ కాసు పైన చిన్న చిన్న బ్లూ స్టోన్స్ వస్తాయి కదా మనకి, అవి అంటించాను. సో ఇంట్లోనే ఉన్న కొంచెం మెటీరియల్తో మనం ఎలా ఈజీగా ఇలా ఎంబ్రాయిడరీ చేసుకోవచ్చు చెప్తున్నాను, స్టిక్ చేసుకోవచ్చు చెప్తున్నాను. సో చూసారు కదండి, 1 సైడ్ స్లీవ్ అయిపోయింది అండ్ అదర్ సైడ్ కూడా నేను చేసేసాను. సో మీకు మొత్తం బ్లౌజ్ చూపిస్తున్నాను ఇప్పుడు. సో ఇలా సింపుల్గా చేసుకుంటే మనం ఇంట్లోనే ఈజీగా అయిపోతుంది. కొన్ని బ్లౌజెస్కి మనం ఫుల్ వర్క్ చేసుకోలేం కదా, సో అలాంటి వాటికి ఇలాంటి సింపుల్గా చేసుకొని ఇంట్లో ఉన్న వాటితోనే రిచ్గా ఉంటుంది అండ్ బాగుంటుంది కూడా. సో అది నా శారీ. ఆ శారీ మీద ఈ బ్లౌజ్ సెట్ అయిందని అలా చేసుకున్నాను. సో లాస్ట్లో నేను కట్టుకున్న పిక్ యాడ్ చేస్తున్నాను మీకు. సో ఇది పూర్తిగా డ్రై అయిపోయాక మనం ఒకసారి బ్యాక్ సైడ్ నుంచి ఐరన్ చేసుకుంటే అలా ఉండిపోతుంది. అండ్ ఎప్పుడు మనం ఫ్రీగా ఉంటే అప్పుడు నీడిల్తో స్టిక్ చేసుకోవచ్చు. సో ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ షేర్ చేయండి మీ ఫ్రెండ్స్తో కానీ ఫ్యామిలీ మెంబర్స్తో కానీ. అండ్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. హ్యావ్ ఎ నైస్ డే. థ్యాంక్ యూ.